ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ పేషెంట్స్కి ఎలాంటి ఫుడ్ తినాలి అనే దాని మీద అనేక రకాలైన డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే నందిత గారు. నమస్తే అండి. షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది? బేసిక్గా మన సౌత్లో అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా దోశలు, ఇడ్లీలు తింటూ ఉంటారు. వాటికి బదులు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటంటే, ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఎగ్ వైట్స్ 3-4 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకొని, తర్వాత మనకి సజ్జలు జావ కానివ్వండి, సజ్జలు అంటే పౌల్ మిల్లెట్ అనమాట, అలాంటి జావా ఒక గ్లాస్ తీసుకున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద మనము దాన్ని కన్సిడర్ చేయొచ్చు. వెజిటేరియన్ అయితే స్ప్రౌట్స్ కానివ్వండి, గ్రీన్ పీస్ కానివ్వండి, చిక్ పీస్ కానివ్వండి, పోహాలో ఎక్కువగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోహా 50 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి, 70 to 80 గ్రామ్స్ గ్రీన్ పీస్ కానీ స్ప్రౌట్స్ కానీ ఉండేటట్టు చూసుకోవాలి. ఇవన్నీ హై ప్రోటీన్ అనమాట. ఇవి ఎక్కువగా మనం పెసరట్టు కూడా, అంటే రైస్ కాకుండా, రైస్ యాడ్ చేయకుండా పెసరట్టు జస్ట్ గ్రీన్ దాల్తో చేస్తాం కదా, అలాంటి పెసరట్టు కూడా మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైస్కి కాకుండా ఎక్కువగా, అంటే కార్బోహైడ్రేట్ కాకుండా ఎక్కువగా ప్రోటీన్ యాడ్ చేసుకోవడం వలన మనకి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. అండ్ వీఆర్ బ్రేకింగ్ ద ఫాస్ట్. అంటే నైట్ చాలా అవర్స్ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాం. అది కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుంది, మనకి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఉంటాయి. బట్ దాంతోపాటు ప్రోటీన్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, మన బాడీలో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ టైంలో మనకి ఆకలి వేయదు, గ్లూకోజ్ స్పైక్ అవ్వు, ఎనర్జెటిక్గా ఉంటాం, వెయిట్ మేనేజ్మెంట్ కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ కోసం రొటీన్గా ఇడ్లీ, దోశ ఇలాంటివి కాకుండా ఎక్కువగా పోహాలు కానీ, స్ప్రౌట్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఎక్కువగా రైసే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చద్దన్నం చక్కగా తీసుకోవచ్చు. రాత్రంతా పెరుగులో కానీ, మిల్క్లో కానీ సోక్ చేసి మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనము రైస్ కదా పొద్దునే తీసుకుంటే ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం. కానీ దానికి మించిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈ ప్రపంచంలోనే దొరకదు. ఎందుకంటే చద్దన్నం అనేది మనకు అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. ఎందుకంటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఓవర్ నైట్ మనం ఫెర్మెంట్ చేయడం వల్ల గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. అంటే దాంట్లో క్యాలరీస్ తగ్గుతాయి, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ అవ్వవు, రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉంటాము. ఎవరైనా సరే ఎసిడిటీ, గ్యాస్ట్రిక్, బ్లోటింగ్, ఇండైజెషను, డిప్రెషను, స్ట్రెస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారు, మార్నింగ్ చద్దన్నం యాడ్ చేసుకోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. అండ్ ఇండైజెషన్ బాగా తగ్గిపోతుంది. అంటే దాంట్లో ప్రోబయాటిక్ ఉంటుంది. ప్రోబయాటిక్ ఏంటంటే మన గట్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అంటే మన ఇంటెస్టైన్ ఫంక్షన్ని, మన ఇంటెస్టైన్ వాల్ని రిపేర్ చేస్తుంది. ఆ రిపేర్ చేసే ఫుడ్స్ మనం తీసుకోవట్లేదు కాబట్టే మనకి 90% డిసీజెస్ మన బాడీలో మేనిఫెస్ట్ చేస్తున్నాయి. అది ఏదన్నా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్ కావచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అండ్ స్కిన్ రిలేటెడ్ యాక్నే కావచ్చు, సోరియాసిస్ కావచ్చు. ప్రతి ఒక్కటి ఎందుకు వస్తున్నాయి, ఈ జనరేషన్లో ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోవడం. ఆ గట్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, మనం తీసుకునే డైట్లో అన్ని కలర్డ్ ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్క కలర్ ఫుడ్ మనకి ఒక్కొక్క న్యూట్రియంట్ ఇస్తుంది. ఆ ఒక్కొక్క న్యూట్రియంట్ మన గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సింపుల్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాకు ఇడ్లీ కాదు, దోశ కాదు, ఈ పోహాలు మాకొద్దు, స్ప్రౌట్స్ మాకొద్దు, గ్రీన్ పీస్ ఇవన్నీ మాకొద్దు అనుకునే వాళ్ళు చక్కగా చద్దనంలో లైమ్ పికిల్ కానీ, జింజర్ పికిల్ కానీ చక్కగా యాడ్ చేసుకొని తినొచ్చు. నందిత గారు, చాలా మంది బ్రేక్ఫాస్ట్ కంటే ముందే నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగేస్తూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ ఎలాంటి టీ తాగితే మంచిది, కాఫీ మంచిదేనంటారా? కాఫీ, టీ డయాబెటీస్ వాళ్ళకి అస్సలు మంచిది కాదు. ఎంటీ స్టమక్తో తీసుకోవడం ఎవరికి మంచిది కాదు. ఎందుకంటే అది యాసిడ్. అది ఏంటంటే మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేసినాక ఎసిడిటీ, బ్లోటింగ్ ఇలాంటివి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐరన్ అబ్జర్ప్షన్ మన బాడీలో తగ్గిపోతుంది ఎంటీ స్టమక్తో మనం తీసుకోవడం వల్ల. చాలా మంది నిద్ర లేచిన తాగుతారు, కాఫీ, టీ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. బ్రేక్ఫాస్ట్లో ఉన్న న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ బ్లాక్ అయిపోతుంది కాఫీ, టీ తీసుకున్న తర్వాత. దానికి బదులు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా మెంతి వాటర్ తీసుకోవచ్చు, జీరా వాటర్ తీసుకోవచ్చు,
లేదు ఆ రెండు నచ్చట్లేదు అనుకుంటే, కానీ మెంతులు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పటికీ స్పైక్ అవ్వవు, ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. జీరా వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా క్లియర్ అవుతుంది. లేదు అంటే చక్కగా గోరువెచ్చని, అంటే లైమ్ కాకుండా లెమన్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హనీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా గోరువెచ్చని వాటర్ తీసుకున్నా బ్రష్ చేయకముందు డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది అనమాట. లేదు అనుకుంటే ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఒక చిన్న స్పూను గోరువెచ్చని వాటర్లో వేసుకొని తాగడం వలన ఎనర్జెటిక్గా ఉంటుంది, ఎనర్జీ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు, మన ఇంటెస్టైన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెంతులు కానివ్వండి, జీరా కానివ్వండి, కౌగి వాటర్ 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కాఫీ టీకి బదులుగా ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు. షుగర్ పేషెంట్స్ పొద్దున్నే పాలు తాగొచ్చా? షుగర్ పేషెంట్స్ పొద్దున్నే పాలు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మార్నింగ్ పాలు తీసుకోవడం వల్ల కొంతమందికి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే అలవాటు ఉంది అంటే వాళ్ళు తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ క్వాంటిటీ అంటే మనం పాలు ఒక 200 ml 150 ml తీసుకున్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్లో కొద్దిగా క్వాంటిటీ కొద్దిగా తగ్గించి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మిల్క్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మొత్తానికి కడుపు నిండా తినమని చెప్తున్నారు మీరు. కడుపు నిండా తినాలి, ఏమి తినాలో అవి తింటే మనకి గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వవు అనమాట. అన్నిటికంటే చద్దన్నం మంచిదని చెప్పారు ఫైనల్ గా. చాలా మంచిది, అందులో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ నందిత గారు.